పశువుల కాపరి దానయ్య. రాసినవారు వి యజ్ఞరామయ్య గారు. దానయ్య అమాయకుడు. తన ఊళ్ళో బతుకు తెరువు లేక అతను రాంనగర్కు వచ్చి రంగయ్య ఇంట పశువుల కాపరిగా చేరాడు. ఒకరోజు దానయ్య ఎడ్లను గాడికి కట్టబోతుండగా రంగయ్య భార్య గౌరమ్మ అతనితో, బర్రె రాలేదు, దూడ అరుస్తున్నది, త్వరగా వెళ్ళి బర్రెను వెతికి తీసుకురా అన్నది. అప్పటికే చీకటి పడింది. ఉదయం ఎప్పుడో 4 మాడు మెతుకులు తిన్న దానయ్యకు చాలా ఆకలిగా ఉన్నది. ఆ మాట గౌరమ్మకు చెప్పుకున్నా లాభం ఉండదనుకొని అతను గంగళి కప్పుకొని కర్ర తీసుకుని బయలుదేరాడు. ఎంత వెతికినా బర్రె కనపడలేదు. కాని అతని కాళ్ళు మాత్రం తెగ పీకాయి. అడుగు తీసి అడుగు వెయ్యలేనంత నీరసం వచ్చేసింది. ఇంటికి వెళితే గౌరమ్మ తన ప్రాణాలు తోడేస్తుంది. అందుకని దానయ్య ఒక పాడుపడిన దేవాలయంలో ఒక మూల ఒదిగి పడుకున్నాడు. అర్ధరాత్రి దాటినాక 2 దొంగలు అక్కడికి వచ్చి, ఈ నగలు మన వెంట ఉంచుకోవటం క్షేమం కాదు. దొంగతనం గురించి సద్దుమడిగిన తర్వాత తీసుకోవచ్చు. అంతదాకా వీటిని ఇక్కడ దాచి ఉంచుదాం అనుకుని ఆ చీకట్లో ఒక మూల గుంట తవ్వి ఒక నగల మూటను అందులో పెట్టి మట్టి కప్పి వెళ్ళిపోయారు. ఆ నగల మూటను తీసుకుపోయి గౌరమ్మకిస్తే బర్రె దొరకనందుకు చివాట్లు తప్పుతాయనుకుని దానయ్య ఆ నగల మూటను తీసుకుని ఇంటికి వెళ్ళాడు. బర్రె లేకుండా అర్ధరాత్రి దాటి వచ్చిన దానయ్యను చూసి మొదట గౌరమ్మ మండిపడినా అతను తెచ్చిన నగల మూటను చూసి పరమానందం చెందింది. ఆకలి మండిపోతున్నది, 4 మెతుకులు పెట్టండి అమ్మగారు అన్నాడు దానయ్య. నీకోసం చూసి చూసి అన్నం కుక్కకు పెట్టేశాను, ఇప్పుడేమీ లేదు అంటూ గౌరమ్మ తలుపు వేసుకున్నది. నీరసంతోనూ నిరాశతోనూ దానయ్య కాళ్ళీడ్చుకుంటూ వెళ్లి పశువుల కొట్టంలో పడుకున్నాడు. నిద్రపోతున్న భర్తను లేపి గౌరమ్మ నగల మూటను చూపింది. మూట విప్పి నగలను చూడగానే రంగయ్యకు గుండె ఆగినంత పని అయింది. ఇవి మామూలు నగలు కావు, మహారాజులు ధరించేవి. ఇవి మన దగ్గర ఉన్నట్టు తెలిస్తే మన ప్రాణాలు దక్కవు అన్నాడు రంగయ్య. మనం తెలియనిస్తే కదా తెలిసేది అన్నది గౌరమ్మ. మనమే తెలియనియాలా ఏమిటి? దీన్ని తెచ్చిన దానయ్య పొరపాటున ఎవరితోనన్నా వీటి మాట చెప్పినా మన కొంప కూలినట్టే అన్నాడు రంగయ్య. తెల్లవారిన దాకా ఆ నగలు దక్కించుకునే ఉపాయం ఆలోచించిన గౌరమ్మ దానయ్యను లోపలికి పిలుచుకువచ్చి, దానయ్య, ఇంత మోసం చేస్తావా? మూటలో నగలున్నాయని అబద్ధం చెబుతావా అని అతని మీద మండిపడింది. అసలే అమాయకుడైన దానయ్య, నేను చూడలేదు అమ్మగారు, దొంగలు అనుకున్న మాటలు మాత్రం విన్నాను అన్నాడు దిగాలుపడి. ఇంకా నయ్యం, వెంటనే చూసుకున్నాను కనుక ఈ మూటలోవి గులకరాళ్లని తెలిసిపోయింది. పూర్తిగా తెల్లవారక ముందే ఈ గులకరాళ్ల మూటను ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే పడేసిరా అంటూ గౌరమ్మ రాళ్ల మూటను దానయ్యకు ఇచ్చింది. దానయ్య ఆ మూటను తీసుకుపోయి పాడుపడిన దేవాలయంలో ఒక మూల పాతిపెట్టటం దొంగల కంటపడింది. వాళ్లకు అనుమానం వేసింది. వాళ్లు దానయ్యను వెంబడించి అతను రంగయ్య ఇంట్లోకి వెళ్లటం చూశారు. ఆ రాత్రి వాళ్లు దేవాలయంలో మూటను తవ్వితీసి అందులో గులకరాళ్లు ఉండటం చూశారు. ఈ లోపల చాటింపు జరిగింది. రాణిగారి నగలను దొంగలు ఎత్తుకుపోయారు. దొంగలను పట్టి ఇచ్చిన వారికి రాజుగారు 1000 రూపాయలు బహుమానం ఇస్తారు అన్న చాటింపు విని రంగయ్య భయపడ్డాడు. ఎందుకండి భయం? మూటలో ఉన్నవి గులకరాళ్లేగా అంటూ గౌరమ్మ తన భర్తకు తాను పన్నిన యుక్తి చెప్పింది. 4 రోజుల పాటు ఎవరి నోట విన్నా రాణిగారి నగల దొంగతనం మాటలే. ఆ తర్వాత క్రమంగా ఆ విషయం మరుగుపడింది. గౌరమ్మకు కాస్త ధైర్యం వచ్చింది. ఆమెకు నగలు పెట్టుకోవాలని కోరిక పుట్టింది. రాత్రి అందరూ నిద్రపోయాక ఆమె నగలను ధరించి అద్దంలో తనను తాను చూసుకుని మురిసిపోసాగింది. ఇంట్లో ఎవరో ముసులుతున్నట్టు తోచి అనుమానం కలిగి దానయ్య లేచి వచ్చి తలుపు సందుల గుండా గౌరమ్మను, ఆమె ధరించిన నగలను చూసి ఆశ్చర్యపోయి తనను ఆమె మోసం చేసింది కదా అనుకుని పశువుల పాకలోకి వెళ్లి పడుకున్నాడు. కాని అతనికి నిద్ర పట్టలేదు. ఇంతలో దొంగలు వచ్చి, బావా బావా అంటూ ఇంటి తలుపు తట్టారు. ఎవరు అన్నది గౌరమ్మ. నేనే గౌరమ్మ, గంగయ్యను అన్నాడు దొంగ. ఇంత రాత్రి వచ్చావేమిటన్నయ్యా అంటూ గౌరమ్మ తలుపు తీసింది. ఆమె బయట ఉన్న దొంగలను చూసి చప్పున తలుపులు మూయబోయింది. కాని 2 దొంగలు తలుపు తీసుకుని లోపలికి వచ్చి గడియ పెట్టి గౌరమ్మను కట్టేశారు. గౌరమ్మ పెట్టిన కేకకు రంగయ్య లేచాడు. దొంగలు అతన్ని కూడా బంధించారు. వాళ్లు గౌరమ్మ ఒంటిమీద నగలన్నీ తీసుకుని మరికొంత దోచుకునేటందుకు ఇల్లు సోదా చేస్తుండగా దానయ్య లేచి వచ్చి పరిస్థితి తెలుసుకుని ఇంటివాకిలి బయట నుంచి గొళ్ళెం పెట్టి రాజభటులను లేపుకువచ్చి దొంగలను పట్టించాడు. రాజుగారి దర్బారులో విచారణ జరిగింది. జరిగినదంతా చెప్పిన దానయ్యకు 1000 రూపాయలు బహుమతి ముట్టింది.
దొంగ సొమ్ము దాచినందుకు రంగయ్యకు, గౌరమ్మకు చిన్న కారాగార శిక్ష, దొంగలకు యావజ్జీవ శిక్ష పడింది. బహుమానం డబ్బుతో దానయ్య కొంత భూమి కొనుక్కొని వ్యవసాయం చేసుకుంటూ కాలం గడిపాడు. తిరిగి వచ్చిన హారం రాసినవారు బొమ్మిడి అచ్చారావు గారు. రామయ్య, రంగయ్య అన్నదమ్ములు. తండ్రి ఇల్లు పంచుకొని వేరువేరు వాటాలలో ఉంటున్నారు. రామయ్య భార్య జానకమ్మ చాలా యోగ్యురాలు. రంగయ్య భార్య కామాక్షి అందుకు పూర్తిగా వ్యతిరేకం. తన తోడికోడలు కుటుంబం పచ్చగా ఉండటం చూసి కామాక్షి ఓర్చలేకపోయింది. కొంతకాలానికి జానకమ్మ తన పొదుపుతో డబ్బు వెనకేసి చంద్రహారం చేయించుకున్నది. అది చూసినప్పటి నుంచి కామాక్షికి నిద్ర పట్టలేదు. ఒకరోజు ఆమె జానకమ్మతో, అక్క, నీ హారం ఒకసారి అరువిస్తావా? అటువంటిదే చేయించుకోవాలని మనసైంది అన్నది. జానకమ్మ వెంటనే తన హారం తెచ్చి తోడికోడలికు ఇచ్చింది. ఎన్ని రోజులు గడిచినా కామాక్షి జానకమ్మకు ఆమె హారం తిరిగి ఇయ్యలేదు. జానకమ్మ కొన్నాళ్లు ఓపిక పట్టి ఒకరోజు కామాక్షిని తన నగ గురించి అడిగింది. ఏం హారం? నాకు పెట్టెడు నగలుండగా నీ నగే కావలసి వచ్చిందా? ఎవరన్నా నమ్మే మాటేనా? మమ్మల్ని నలుగురిలో అల్లరి చేద్దామనుకుంటున్నావా? పద పద అని కామాక్షి దౌర్జన్యంగా మాట్లాడింది. జానకమ్మకి కళ్ళనీళ్ల పర్యంతమైంది. హారం కారజేసింది కాక తనను అవమానించినందుకు చాలా బాధపడి మారు మాట్లాడకుండా జానకమ్మ తన ఇంట్లోకి వచ్చేసింది. ఆమె ఈ విషయం తన భర్తతో చెబితే అతను తేలికగా తీసుకుని, పోనిద్దు, పరాయివాళ్లు కారు కదా అనేశాడు. ఇలా ఉండగా ఓ రోజు జానకమ్మ కూతురు పుట్టింటికి వచ్చి తన తల్లికి జరిగిన అన్యాయం గురించి విన్నది. తన తల్లికి జరిగిన అవమానానికి ప్రతిక్రియ చేయాలని నిశ్చయించుకున్నది. కామాక్షి తనను చూడటానికి ఎలాగూ వస్తుంది. అప్పుడు ఏం చేయాలో ఆమె తన తల్లికి చెప్పింది. కామాక్షి తన బావగారి కూతుర్ని చూడటానికి రానే వచ్చింది. ఆమె తమ వాటాలో అడుగుపెట్టటం జానకమ్మ కూతురు చూసి కూడా చూడనట్టుగా తల్లితో, అమ్మా, నువ్వు ఏదో చంద్రహారం చేయించుకున్నావని విన్నాను, నాకు చూపించనేలేదే అన్నది. కామాక్షి ఆగిపోయి ఈ మాటలు వినసాగింది. అది చేయించుకున్న నగ కాదమ్మా, ఎవరో మీ నాన్నకు అమ్మ చూపితే అది చవకగా వస్తుందని కొనేశారు. తర్వాత తెలిసింది అది దొంగ సొమ్మని. అయితే అదృష్టవశాన దాన్ని వదిలించుకున్నానులే అన్నది జానకమ్మ తన కూతురితో. అదెలాగా అని కూతురు ఆశ్చర్యంగా అడిగింది జానకమ్మను. దాన్ని మీ పిన్నికి అరువిచ్చాను. మీ పిన్ని దాన్ని తన దగ్గరే ఉంచేసుకున్నది. ఇంతలో అది దొంగ సరుకని తెలిసింది. అందుకే మీ పిన్ని నగ తీసుకోలేదని అబద్ధమాడినా మాట్లాడక ఊరుకున్నాను. నేడో రేపో రక్షక భటులు సోదాకు రాకపోరు. మన దగ్గర నగలేదు కదా, మనకేం భయం? సరుకు ఎవరి దగ్గర దొరికితే వాళ్లనే పట్టుకుపోయి నిజం చెప్పటానికి చిత్రహింసలు పెడతారు అన్నది జానకమ్మ. ఈ మాటలు విన్న కామాక్షికి కాళ్ళు వణికాయి. ఆమె లోపలికి రాకుండానే తమ వాటాలోకి వెళ్ళిపోయింది. తెల్లవారేసరికి చంద్రహారం జానకమ్మ ఇంట్లో పడి ఉన్నది. తమ పథకం పారినందుకు తల్లి కూతుళ్లు సంతోషించారు.